ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఇది. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనక చెప్పాలి అందరూ, కష్టములో మనం ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా, నమ్మకంగా ఉంటాం. గాడ్ ఈజ్ విత్ యూ, బీ ఫెయిత్ఫుల్ ఇన్ ట్రబుల్. గాడ్ ఈజ్ విత్ యూ, బీ ఫెయిత్ఫుల్ ఇన్ ట్రబుల్. దేవుడు మీతో ఉన్నాడు గనక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఏం చేయండి? మీరు చెప్పండి, ఏం చేయండి? నమ్మకంగా ఉండండి. శ్రమల మధ్యన నమ్మకంగా ఉంటే, కష్టాల మధ్యన నమ్మకంగా ఉంటే, ఇబ్బందుల మధ్యన నమ్మకంగా ఉంటే, నీకు ఇచ్చిన దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే ఆయన నిన్నేం చేస్తాడు తెలుసా? అది ఉద్యోగమైన, వ్యాపారమైన, చేతి పనైనా, చదువైనా, ఏదైనా కానీ ఆయన మరింతగా నిన్ను హెచ్చించి మరింతగా ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. చెప్పలు కూడా పేగరగా దేవుని నామాన్ని గణపరచండి. నిలబడలేని చోట నిలబెట్టేవాడు, సామర్థ్యము లేని వారికి సామర్థ్యమునిచ్చి, బలము లేని వారికి బలమునిచ్చి ఆయన విస్తారంగా అద్భుతమైన ఆశీర్వాదాలు ఇవ్వగలిగిన వాడు మన ప్రభువైన యేసు. చెప్పాలి గట్టిగా, మన ప్రభువైన యేసు క్రీస్తు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మీ జీవితాల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం చెప్తున్న మాట, కష్టాలు నిజమే, బాధలు కూడా. చెప్పాలి గట్టిగా, కష్టాలు నిజమే, బాధలు కూడా నిజమే, ఇబ్బందులు కూడా. చెప్పాలి, ఇబ్బందులు కూడా నిజమే. మీ జీవితంలో పడుతున్న ప్రతి శ్రమలు కూడా నిజమే. కానీ మీ జీవితాల్లో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తూ అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఆ విషయాన్ని ఒక భక్తుడు మ్యాక్స్ లూజ్డో అనే ఒక అద్భుతమైన వ్యక్తి, లూసాడో లేదా లుగ్డో అనే వ్యక్తి ఇలా అంటున్నాడు. ఏమన్నా తెలుసా? గాడ్ నెవర్ సెడ్ ద జర్నీస్ వుడ్ బి ఈజీ, బట్ హీ డిడ్ సే దట్ ద అరైవల్ వుడ్ బి వర్త్ వైల్ అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఎప్పుడు ఈ ప్రయాణము సులభమని ఎప్పుడు చెప్పలేదు. ఏ ప్రయాణము మనం చేస్తున్నా చెప్పండి, విశ్వాస ప్రయాణము సులభమని చెప్పలేదు. కానీ గమ్యము మాత్రం చాలా విలువైనది, దానికోసం ముందుకు సాగండి అని అన్నాడు ఈ భక్తుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన ప్రయాణము, విశ్వాస ప్రయాణము సులభం కాదు, కానీ గమ్యం మాత్రం చాలా విలువైనది. ఈరోజు మీ జీవితంలో మీరు పడుతున్న బాధలు, కష్టాలు మీరు అనొచ్చు, ఎంత భయంకరమైనవి మీకు తెలుసా అంటే, అవును అవి భయంకరమైనవే. కానీ మీ జీవితాల్లో, మీ బ్రతుకుల్లో మీరు చేరుకునే గమ్యస్థానం మాత్రం చాలా విలువైనది, చాలా అద్భుతమైనది, చాలా ఘనమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. సో ఈరోజు మీ జీవితాల్లో మీరు ఎదుర్కొన్న శ్రమల మధ్యన, కష్టాల మధ్యన, కన్నీటి మధ్యన, అగ్నిగంధకాల మధ్యన మీరు సజీవంగా ముందుకు సాగాలంటే ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా గమనించిన వాక్యాన్ని మనం గమనిస్తే అద్భుతమైన విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 46వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు ఎలా ఉన్నాడు అని అంటే, ఆయన ఆశ్రయముగా, దుర్గంగా ఉన్నాడు అని అన్నాడు. ఆపద కాలాలలో ఆయన మనకి నమ్మదగిన సహాయకుడు. అంటే ఆపదలు లేకుండా ఉంటాయి, కష్టాలు లేకుండా ఉంటాయి, బాధలు లేకుండా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అన్ని సమయాల్లో కూడా ఆయన మనకు సహాయకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొట్టమొదటి రాసుకోండి, కష్టకాలములో దేవుని సన్నిధి ఎప్పుడూ మనతో ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ట్రబుల్. మొట్టమొదటిది వాక్యాన్ని మీరు గమనిస్తే, దానియేలుకి దేవుడు సింహాల బోనులో భయంకరమైన కష్టములో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. చెప్పండి, కష్టకాలంలో దానియేలుకి ఎప్పుడు తోడుగా ఉన్నాడు? సింహాల బోనులో ఉన్నప్పుడు తోడుగా ఉన్నాడు. అలాగే యోసేపుకి భయంకరమైన చెరసాల్లో, చెప్పండి, కష్టకాలంలో యోసేపుకు చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు. వాక్యాన్ని మీరు గమనిస్తే, పౌలు భక్తునికి మీరు గమనిస్తే, ఎన్నో సందర్భాల్లో వాడలు పగిలిపోయి మరణకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కష్టకాలంలో దేవుడు తోడుగా ఉండి అద్భుతంగా దేవుడు పౌలను రక్షించి అనేక మందికి ఆయన సువార్థికుడుగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే, మొర్దెకైని చూడండి. మొర్దెకై కష్టములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మొర్దెకైకి దేవుడు తోడుగా ఉండి తన జనాంగాన్ని కాపాడుకునే అద్భుతమైన సాధనంగా నిలబెట్టాడు. రెండు చేతులైతే హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే,
పరిశుద్ధ లేఖనాన్ని మీరు గమనిస్తే, అది ఇప్పుడు నేను చెప్పిన కొంతమంది వ్యక్తుల యొక్క పేర్లు మీరు గమనిస్తే, వారి జీవితాల్లో అది పాత నిబంధన అయినా, రాజుల గ్రంథాలైనా, లేకపోతే అది కొత్త నిబంధన అయినా ఎక్కడైనా కానీ మీరు ఏ భక్తుని యొక్క జీవితాన్ని చూసుకున్నా, వీరందరూ కూడా వివిధ కాలాలలో, వివిధ ప్రాంతాల్లో, వివిధ ప్రదేశాల్లో, వివిధ దేశాల్లో బ్రతికిన వారు. ఒకరికొకరు సంబంధం లేనే చెప్పాలి లేదు. కాలము వేరు, ప్రదేశం వేరు, ప్రాంతం వేరు, అయినా వీరందరికీ ఒక సారూప్యత ఉంది, ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటి తెలుసా? ఆ కామన్ పాయింట్ ఏంటంటే వీరందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఎప్పుడు? కష్టములో, నష్టములో, బాధలో, వేదంలో వీరు ఏ స్థితిలో ఉన్నా కానీ వారితో పాటు ఎవరున్నాడు? చెప్పాలి గట్టిగా, దేవుడు ఉన్నాడు. దట్ ఈజ్ ద కామన్ పాయింట్. ఈరోజు సారూప్యత ఏంటంటే అక్కడ తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు మీతో కూడా, చెప్పాలి, మీ శ్రమలలో కూడా, మీ కష్టాల్లో కూడా, మీ బాధల్లో కూడా, మీ వేదనలో కూడా, మీ గుండె పగిలిన పరిస్థితుల్లో కూడా మీకు తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడు మనల్ని దాటిపోయే దేవుడు కానే. చెప్పండి, కట్టుకున్న వారు వదిలిపెడతారు, కన్నవారు నీ జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు, అలాగే నీ యొక్క బంధువులు, స్నేహితులు అందరూ వదిలిపెడతారు. కానీ నీ జీవితంలో నువ్వు ఒంటరిగా వేదనతో ఉన్నప్పుడు ఆయన నీతో ఉండి నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అనేక మంది వస్తూ ఉంటారు, స్నేహితులు, బంధువులు, అలాగే ఫంక్షన్లు పెట్టినప్పుడు లేదా ఏదైనా జరిగినప్పుడు మీరు ఉండాలి లేదా మేము ఉండాలి అని అందరూ కూడా కలిపిపోతూ ఉంటారు. కానీ విచిత్రం ఏంటి చెప్పిన, కష్టం, బాధ, నింద, వేదన, హాస్పిటల్, అలాగే అప్పులు ఉన్నప్పుడు ఒక్కడైనా వస్తారా? చెప్పండి, ఒక్కడైనా వస్తారా? నువ్వు ఇవ్వగలిగినంతసేపు నీతో అందరూ ఉంటారు. మరి ఇవ్వలేనప్పుడు చెప్పండి, మీరు ఇవ్వలేనప్పుడు గట్టిగా చెప్పాలి. మరి ఇవ్వలేనప్పుడు, నువ్వు పెట్టలేనప్పుడు, అడిగే స్థితిలో ఉన్నప్పుడు గట్టి చెప్పండి, ఎవరైనా అడిగే స్థితిలో ఉన్నప్పుడు ఎవరు ఉండరు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మీకు మాట చెప్తా, కష్టములో వదిలిపెట్టని వాడు, నష్టములో నిన్ను భారంగా అనుకోనివాడు, వేదనకరమైన పరిస్థితుల్లో అందరికీ భారమైనప్పుడు నిన్ను మోసేవాడు, నిన్ను కన్నా, నీకోసం ప్రాణం పెట్టినా, నీకోసం దిగి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆయన ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించలేదు. ఆయన దిగి వచ్చినంతగా ఎవరు ఈ లోకంలో మన కోసం దిగిరాలేదు. ఆయన ఓపిక పట్టినట్టుగా మన జీవితంలో మనం చూస్తే ఈ లోకంలో ఎవ్వరు కూడా ఓపిక పట్టి మనల్ని భరించేవారు ఈ లోకంలో లేనే. చెప్పాలి, కష్టములలో, బాధల్లో మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కానే. చెప్పాలి, వానే కాదు, శ్రమలో ఉన్న వారితో ఉన్న దేవుడు. ఆయన అంటున్నాడు, తన ప్రజలకు చెప్తున్నాడు, మీరు దాటబోతున్నారు రానున్న దినాల్లో, భయంకరమైన కష్టకాలంలో, నష్టకాలంలో మీరు నడవబోతున్నారు, అయినా మీతో నేను ఉంటాను, మిమ్మల్ని విడిచిపెట్టేవాడిని కానే కాదు. మీరు సముద్రాలు దాటాలి, ఆ సముద్రాలు మిమ్మల్ని ముంచుతాయేమని మీకు భయం ఉంది. మీరు నదులు దాటాలి, నదుల్లో మేము కొట్టుకుపోతామని భయం ఉంది మీకు. మీరు అగ్ని గంధకాల్లో మీరు ఉండాలి, మీరు కాల్చేస్తాయేమో, మీరు బూడిదైపోతారని మీకు భయం ఉంది. అయినా ఇప్పుడు నా మాట వినండి, అవి మీ మీద ఏమాత్రము కూడా మీకు ఏలుబడి చేయవు, మిమ్మల్ని హాని చేయలేవు. ఎందుకనంటే మీతో ఆ సమయంలో అక్కడ ఉండేవాడిని నేను, ఉన్నవాడిని నేను, ఉండబోతున్నవాడిని నేను. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఒక్కసారి మీ యొక్క నేత్రాన్ని తెరిచి ఒక్కసారి మీరు చూడగలిగితే, మీ మనోనేత్రాన్ని తెరిచినప్పుడు ఆయన సన్నిధి ఎంత బలంగా ఉందో మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. శ్రమలలో, కష్టాల్లో, కన్నీళ్ళలో, అవసరాల్లో ఆయన సన్నిధి ఎప్పుడు మనల్ని విడిచిపెట్టనే. చెప్పాలి గట్టిగా, విడిచిపెట్టలేదు. ఇంతకుముందు వాక్యం చెప్తా ఉంటే ఒక బిడ్డ ఫోన్ చేసిందంటే, ఎక్కడో గుంటూరు నుంచి సహోదరుడు మాట్లాడి నాకు చెప్తున్నాడు, నేను కారులో వస్తా ఉంటే ఫోన్ వచ్చిందన్న మీకు అని అన్నాడు. ఎవరినన్నా అంటే మాట్లాడేవా అంటే, ఎవరు గుంటూరు నుంచో ఎక్కడి నుంచో ఫోన్ చేశారన్న, గుంటూరు ప్రాంతం అంట, చాలా ఏడుస్తుంది, చాలా బాధతో అయ్యగారు వాక్యం చెప్తున్నారంటే అయ్యగారికి చెప్పండి అని చెప్తున్నాడు. ఏంటి బాధ ఏంటి అని అంటే, అమ్మో చాలా గాథ చెప్పిందన్న అన్నాడు. ఏం చెప్పిందంటే, ఏమన్నాడు తెలుసా, నా భర్త నన్ను భయంకరంగా వేధిస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, భయంకరంగా కొట్టి నా దగ్గర అంతా తీసుకున్నాడు, ఆఖరికి ఇప్పుడు నేను గర్భము ధరిస్తే అసలు వాడికి నాకు సంబంధం లేదు, బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి నాకు సంబంధం లేదని భయంకరంగా వేధిస్తూ ఉంటే, అటు ఇంటికి పోలేక, అలాగని భర్త దగ్గర ఉండలేక నేను ఆ జీవితంలో చాలా
సహోదరుడు అంటాడు, ఏమని తెలుసా, ఆ బాధ ఏంటంటే నాకే మతి పోయిందండి, అసలు చాలా భయంకరమైన కాదా, చాలా దీనంగా చెప్తుంది అని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఇలాంటివి ఎన్నో మనకు కనపడతా ఉంటాయి. నమ్మకంగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, చాలామంది జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి, చాలా క్లిష్టంగా ఉన్నాయి. మన ఈ మధ్యన ఒక మీటింగ్కి వెళితే ఒక సహోదరి పరిగెత్తుకుంటూ వచ్చి అంటుంది, ఏమని తెలుసా, అయ్యా నా వల్ల కావడం లేదండి, నా వల్ల కావట్లేదు, నా భయంకరమైన బాధ, వేదన, అలాగే భయంకరమైన దుఃఖము, కష్టము, కన్నీరు నా జీవితంలో నన్ను చావమని ప్రేరేపిస్తూ ఉంటే ఈరోజు మీరు నాతోనే మాట్లాడారు. ఏమని తెలుసా, చావు కాదు, నీకు జీవితం ఉంది, నీవు బ్రతకడానికి పిలువబడ్డావు కానీ, దేవుని యొక్క సన్నిధిలో కడగబడ్డావు కానీ నువ్వు చావడానికి కాదని మీరు చెప్తున్న మాట వింటుంటే నా ఒళ్ళు గగ్గురు పడుతున్నాయండి. అయ్యా నా కోసం ప్రార్థన చేయరా అని వెక్కెక్కేడిసింది. ఎందుకు ఈ మాటలన్నీ మీకు చెప్తున్నానంటే, ఒకవేళ మీరు కూడా అదే స్థితిలో ఉన్నారేమో, బాధ వేదన మిమ్మల్ని తరుముకుంటూ వస్తుందేమో, బాధల్లో ఒక్కసారి దేవుని వైపు చూడండి, ఆయన ప్రత్యక్షత, ఆయన సన్నిధిని మీరు అనుభవించగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవది వాక్యాన్ని మనం గమనిస్తే, బీ ఫెయిత్ఫుల్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. ఏమీ అర్థం కాకపోయినా, అసలు నీకు ఏమీ తెలియకపోయినా జస్ట్ నమ్మకంగా ఉండంతే చాలు, ఓపికగా ఉండంతే చాలు. ఎందుకనంటే ఆయన నిన్ను విడిపించగలిగిన, రక్షించగలిగిన గొప్ప తండ్రి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4:2 అపోజిట్ అని పౌలు గారు ఒక మంచి మాట అంటాడు. చూడండి, పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి కొరింథీయులకు రాసిన 1 పత్రిక 4:2 చూడండి, వాక్యాన్ని మనం గమనిస్తే, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడయుండుట ఆవశ్యము. ఏంటంట? గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడుగా ఉండుట ఆవశ్యము. ఒక్కసారి నన్ను చూడండి, మీరందరూ నన్ను చూడండి ఒకసారి. దేవుడు మీ జీవితాల్లో మిమ్మల్ని ఇంతవరకు తోడుగా ఉండి, ఇందులో చాలామంది చిన్న బిడ్డలుగా ఎదుర్కొంటూ వచ్చారు, పెద్దవాళ్ళు అయ్యారు, ఈ రోజున ఒక స్థాయిలో నిలబడిన వారు ఉన్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు చేస్తూ ఉన్నారు. మీ జీవితాల్లో దేవుడు ఎన్నో రకాలుగా మిమ్మల్ని హెచ్చించుకుంటూ, ఎన్నో రకాలుగా మీకు యోగ్యత లేకపోయినా, మీకన్నా టాలెంటెడ్ ఫెలోస్ ఉన్నా, మీకన్నా గొప్పవారు ఉన్నా, వారికి కాకుండా మీకు ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? చెప్పాలి నాతో ఈ మాట, అవునా? మీరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మీకన్నా ఆరోగ్యవంతులు, మీకన్నా బలవంతులు, మీకన్నా బాగా చదువుకున్న వాళ్ళు లేరు అక్కడ? మాట్లాడాలి. కానీ వాళ్ళకి కాదని మీకు ఇచ్చాడా లేదా దేవుడు? అవునా కదా? మీరు మీకన్నా తెలివితేటలతో వ్యవసాయాలు చేసేవాళ్ళు లేరా? చెప్పాలి, ఉన్నారా లేదా? కానీ దేవుడు మీకు లాభసాటిగా మీ వ్యవసాయాలు మార్చాడా లేదా? అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, ఏదైనా, చదువైనా మీకు ఇచ్చుకుంటూ వస్తూ దేవుడు మిమ్మల్ని ఎంతవరకు నిలబెట్టుకుంటూ వచ్చాడు కదా? వచ్చాడా లేదా? దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? గృహ నిర్వాహకులు. ఏ గృహం అది? చెప్పండి, ఏ గృహం అది? ప్రతి ఒక్కరికి ఒక గృహం ఉంటుంది. అది ఫ్యామిలీ అనే గృహము, లేదా కుటుంబము అనే ఒక గృహము. అలాగే మనందరికీ ఒక గృహం ఉంది, మనందరికీ ఒక కుటుంబం ఉంది. అదేంటి? దేవుని సన్నిధి అనే గృహము, అలాగే దేవుని సన్నిధి అనే ఒక కుటుంబము. దేవుని వాక్యం చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు ఇచ్చిన మైక్రో, అంటే మీకు ఇచ్చిన ఒక చిన్న కుటుంబం ఏదైతే ఉందో, నువ్వు గృహ నిర్వాహకురాలుగా దాన్ని ఏం చేయాలి? నువ్వు జాగ్రత్తగా చెప్పాలి. ఏం చేయాలి? నమ్మకంగా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే దేవుని సన్నిధి అనే గృహ నిర్వాహకములో మీరందరూ కూడా పాలిభాగస్తులై ఉన్నారు. మీరందరూ ఎవరు? దేవుని యొక్క, చెప్పండి, ఏంటి? మీరందరూ గృహ నిర్వాహకులు. మీరందరూ ఎక్కడ? చెప్పండి, ఎక్కడ? దేవుని సన్నిధి అనే గృహంలో మీరందరూ గృహ నిర్వాహకులు. ఎందుకనంటే ఈ గృహాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారని, ఈ గృహాన్ని మీరు జాగ్రత్తగా అద్భుతంగా మలుచుకుంటారని, మీ గృహాన్ని విస్తరించుకుంటూ వెళ్తారని, మీ గృహములో మీరు అద్భుతమైన పాత్రలుగా వర్ధిల్లుతారని దేవుడు మిమ్మల్ని అందరం చేశాడు తెలుసా? ఈ గృహములో కుటుంబ సభ్యులుగా, గృహ సభ్యులుగా మిమ్మల్ని ఎంచుకున్నాడు ఆయన. 2 చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు ఫ్యాన్ ఊడితే, లైట్ ఊడితే ఇప్పుడు ఎవరిది బాధ్యత? చెప్పండి, ఎవరిది బాధ్యత? చెప్పాలి, ఎవరిది బాధ్యత? కూడికి పెడితే, అలాగే ఏదైనా భోజనం పెడితే, లేకపోతే ఏదైనా చేయాల్సి వస్తే ఎవరిది బాధ్యత? సువార్త అయినా, మీటింగ్ అయినా, అలాగే వృద్ధైనా, అభివృద్ధి, ఈ గృహానికి సంబంధించి ఎవరి బాధ్యత? చెప్పాలి గట్టిగా, ఎవరిది బాధ్యత? మరి మనం ఏం చేస్తాం? మన ఇల్లు అయితే, అంటే మనకిచ్చిన చిన్న గృహానికైతే దాన్ని మనం ఏం చేస్తాం? రంగులేస్తాం, రూపం దిద్దుతాం, అలాగే తుడుచుకుంటాం, మనం ఏం చేస్తాం? అన్నీ నీట్గా చేసుకుంటాం. మరి ఈ గృహం అయితే చెప్పండి, ఈ గృహము ఎంత అభివృద్ధి చెందితే, ఈ గృహము ఎంత సంతోషకరంగా తయారైతే దేవుడు అంత గొప్పగా మనల్ని తయారు చేస్తాడు.
హల్లెలూయా. నీ ఇల్లు అనే గృహము, నీ కుటుంబం అనే గృహము అందంగా తీర్చిదిద్దబడాలంటే ఈ గృహ నిర్వాహకంలో నువ్వు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఈ గృహ నిర్వాహకంలో చాలా లైట్గా ఉంటున్నారు. చాలా అది ఏదో అవసరం లేదులే, మనం వెళ్ళకపోయినా పర్లేదు అన్నంత ఏం చేస్తున్నారు తెలుసా? చాలా లైట్ తీసుకుంటున్నారు. ఎలా మారిపోయారంటే ఒకప్పుడు దేవుని మందిరాన్ని వదులుకొని వారు కూడా ఈ రోజుల్లో ఆదివారం అవసరంలా, ఎప్పుడు వెళ్ళొచ్చు, నెలమధ్య ఆదివారం వెళితే చాలు, అక్కడ మనం వెళ్ళి కనపడిస్తే చాలు, అంతే తప్ప విజిటర్స్గా ఉంటున్నారు కానీ, అతిథులుగా ఉంటున్నారు కానీ గృహ నిర్వాహకులుగా ఉండనే, చెప్పాలండి, గృహ నిర్వాహకులుగా ఉండట్లేదు. మీకు మాట చెప్పిన, దేవుడు మనకి గృహ నిర్వాహకం ఇచ్చాడు, అంతేగాని నువ్వు అతిథిగా వచ్చి వెళ్ళాలని కాదు. మన ఈ మధ్య నేను చెప్పాను కదా, అంగర వెళ్ళాను, ఫొటోస్ నన్ను అప్లోడ్ చేసినటువంటి అందులో మీరు చూస్తే ఆ మందిరం యొక్క ఎదురుగా చేసిన ఆ మందిరానికి ఎలివేషన్ వర్క్ చూస్తే దెమ్మ తిరిగిపోయింది. అసలు నన్ను భోజనానికి తీసుకెళ్తున్న ఒక సహోదరుడు చెప్పాడు, ఏమని తెలుసా? ఇది బ్రాంచ్ చర్చేనండి, మెయిన్ చర్చ్ ఇంకో చోట ఉందా ఈ గారికి, ఇదేంటంటే బ్రాంచ్ చర్చే. బ్రాంచ్ చర్చ్ ఎంత అందంగా ఉందా, చాలా బాగా చేశారయ్య అంటే, ఏమీ లేదండి, మా సంఘంలో ప్రతి ఒక్కరూ తీర్మానం చేసుకున్నారు ఈ మందిరం కట్టేటప్పుడు. ఏమని తెలుసా? మన ఇంట్లో ఎవ్వరికి, ఏ గృహముకు లేకపోతే ఏ కుటుంబానికి ఉన్న అద్భుతమైన కట్టడం దేవుని మందిరంగా ఉండాలి. మనం ఎవరు కట్టలేము అన్నట్టుగా కట్టాలి దేవుని మందిరం అనుకొని పట్టుదలతో కట్టారంట ఆ మందిరాన్ని. అలాగా రెండు చేతులే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకోసమేనండి అప్పుడు నేను అన్నా, మరి వీళ్ళందరూ ఎవరంటే అందరూ మా సంఘ సభ్యులే. ఒక్కొక్క ఇల్లు దాటుకుంటూ వెళ్తుంటే వీళ్ళందరూ అంటే మొత్తం ఈ ప్రాంతం అంతా మందిరానికి వస్తారండి, ఇదంతా దేవుని మందిరానికి వచ్చే ప్రాంతమే. వీళ్ళన్నీ ఇళ్ళు ఈ మందిరం కట్టబడిన తర్వాత కట్టబడిన ఇల్లు అండి ఇవన్నీ. ఒక్కొక్క ఇల్లు దెమ్మ తిరిగేటట్టు కట్టారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, గృహ నిర్వాహకము ఎంత పటిష్టంగా, ఎంత నమ్మకంగా ఉంటే, ఎంత బాధ్యతగా ఉంటే మనల్ని, మన సంసారాల్ని, మన కుటుంబాల్ని, అలాగే మన ఇంటిని ఆయన అంత అద్భుతంగా కడతాడు. రెండు చేతులైతే హల్లెలూయా. మనము కట్టబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని మందిరంలో, చెప్పండి, దేవుని మందిరంలో, దేవుని సందులో ఎలా ఉండాలి? మనం మరింత బాధ్యతగా, మరింత నమ్మకంగా ఉండాలి. ఈరోజు మీరు ఎవరైనా కానీ మీరు వర్ధిల్లాలని కోరుకుంటే, ఆశీర్వాదకరంగా మీరు జీవించాలని కోరుకుంటే, మీ జీవితంలో మరింతగా అభివృద్ధి అవ్వాలని కోరుకుంటే, మీరు మరింతగా ఆయన సన్నిధిని మీరు ఏం చేయాలి తెలుసా? హెచ్చించే వరకు నమ్మకంగా ఆయన పాదాలు పట్టుకొని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. యోబు అంటాడు, ఏమని తెలుసా? ఆయన నన్ను చంపినను, ఏమన్నాడు? ఆయన నన్ను చంపినను, ఆయన మీద నేను నమ్మకాన్ని కోల్పోను అని అంటాడు. ఆయన్ని విడిచిపెట్టను అని అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత అద్భుతమో చూడండి. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఏం అర్థం కావట్లేదు, మీకు ఏమవుద్దో తెలియట్లేదు, ఎక్కడికి వెళతామో మనకు అర్థం కావడం లేదు, ఏం చేస్తామో మనకు తెలియకుండా మీకు ఉన్నా కానీ ఒక్క నిమిషం మీరు గమనించండి. మీ జీవితంలో మీరు ఎంత నమ్మకంగా ఆయన పాదాలు పట్టుకుంటూ, ఎంత విశ్వాసంతో ఆయన వైపు అడుగులు వేస్తే ఏమీ కనపడట్లేదు, అయినా దేవుడు చూసుకుంటాడో, ఆయనైతే మమ్మల్ని విడిచిపెట్టడో అని మీరు గనక అడుగులు వేయగలిగితే మీ జీవితంలో భవిష్యత్తును ఆయన అందంగా, మహా అద్భుతంగా ఆయన తయారు చేసి మిమ్మల్ని అందులో కూర్చోబెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.